శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడదాం. బీజేపీ నుంచి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఒక్కసారి కైండ్లీ చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు బీజేపీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, అంటే భవిష్యత్తు మొత్తం కూడా తెలంగాణలో బీజేపీదే అని చెప్తున్నారు మీరు. అంటే ఇప్పటి నుంచి ప్రత్యామ్నాయ పార్టీగా మేమే ఉండబోతున్నామని చెప్తున్నారు. అంటే ఈ సందర్భంలో ఒక ఉప ఎన్నిక వచ్చింది, అనివార్యంగా అందరూ కూడా పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నారు. సరే, ఎంఐఎం ఎవరితో జతగడుతుందా జతగట్టదా అనేది పక్కన పెడితే మీతో అయితే డెఫినెట్గా ఎంఐఎం కలవదు కాబట్టి మీరు ఒంటరిగానే పోటీ చేయాల్సినటువంటి సందర్భం ఉంది. బట్ ఏంటి, ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు, ఏం చెప్తారు నియోజకవర్గ ప్రజలకి? ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభావితం చూపిస్తాయి కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? గెలుస్తారా లేదా, ఎవరిని నిలబెడతారు, ఏమైనా తెలిసే అవకాశం ఉందా? ముఖ్యంగా ముందుగా లైవ్ లో ఉన్న సోదరులందరికీ నమస్కారం అండి. యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, జరగబోయే అవకాశం ఉంది, జరుగుతుంది కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తుంది. ఎందుకు అంటే రెండు విషయాలు చెప్తాను. టిఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి జనాలందరూ టిఆర్ఎస్ ఏ రకంగా ఉంది, దాని ప్రవర్తన ఏ రకంగా ఉందని జనాలందరూ అబ్జర్వేషన్ చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, అదే విధంగా ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళవి. అదే కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు హైడ్రా తీసుకొచ్చి పేద ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. రెండోది, ఫిలిం ఇండస్ట్రీ మీద ఈ పార్టీ నాయకులు కావచ్చు మాట్లాడనియండి బ్రదర్. మేము మాట్లాడినాక మీరు మాట్లాడదు, మేము స్టార్ట్ చేయగానే మీరు చేయలేకపోతే ఎట్లా? కొంచెం అవకాశం ఇవ్వండి మాకు కూడా. ఇప్పుడు ఈ పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ పైన టిఆర్ఎస్ లో ఒక రకంగా ఇబ్బంది పెట్టినారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక రకంగా ఇబ్బంది పెట్టినారు. ఇవన్నీ జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలంతా చూస్తున్నారు. పోతే ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎవరికి పోతుంటుందా ఏందనేది మనం లేటెస్ట్ కొద్ది రోజులైతే అది ముందుకు వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. మేము ఏదైతే చేసినామో మా డెవలప్మెంట్ కార్యక్రమాలు దేశంలో ఏమేమైతే మేము ఇంప్లిమెంట్ చేసినామో అవన్నీ జనాలు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మేము ఇంతకుముందు ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చినారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము గెలవబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రైట్.